నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉన్నతాధికారుల బెదిరింపులతో కోవిడ్ సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి ఎంతో మందికి సేవ చేశామని ఆర్బీఎస్కే కార్మికులు అన్నారు. ఏ కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణంగా డ్రైవర్లను, మహిళా ఉద్యోగులను విధుల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రంలోని ఆర్బీఎస్కే ప్రాజెక్టుల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులు మంగళగిరి జనసేన రాష్ట్ర కేంద్రాలయానికి చేరుకున్నారు. రాష్ట్రీయ బాలల సురక్షి కేంద్రంలో 2018 నుండి విధులు నిర్వహిస్తున్న మాకు తీరని అన్యాయం జరిగిందని ఆర్బీఎస్కే మహిళా ఉద్యోగి ప్రభావతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే మహిళా ఉద్యోగులు సరస్వతి, వసంత లక్ష్మి, వెంకట ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రభావతి అండి. మేము 2018లో ఆర్బీఎస్కే అనే ప్రాజెక్టులో మేము ఉద్యోగాలు చేసామండి. అది ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థ కింద చేసామండి. అప్పుడు చంద్రగారు ప్రభుత్వంలోనే ఈ జీవో పాస్ అయిందండి. తర్వాత 2019లో కూడా కంటి వెలుగు అనే ప్రాజెక్టు కూడా చేసాము. తర్వాత జగన్ గారు పాదయాత్రలో కూడా కలిసాము. కలిసిన తర్వాత మీకు న్యాయం చేస్తాను, మీకు అన్యాయం చేయను నేను వచ్చిన తర్వాత అని అన్నారు, హామీ ఇచ్చారు. కానీ తర్వాత మమ్మల్ని ఆ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆఫీస్ చుట్టూ తిరిగాము. వాళ్ళేమో అదిగో చేస్తాము, ఇస్తావమ్మా, చేస్తావమ్మా, ఏ క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ జాబ్స్ ఇస్తావమ్మా అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఫోన్స్ వస్తాయమ్మా అని చెప్పారు. తర్వాత మళ్ళీ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి కలవండి, ఫైల్ నెంబర్ ఇచ్చారు, అయినా ఉపయోగం లేదు. అట్లా ఎలక్షన్ టైం దాకా మమ్మల్ని నడిపారు. తర్వాత ఎలక్షన్ టైంలో మేము చేయగలిగింది ఏమీ లేదు. వచ్చారండి. ఇప్పుడు మేము 2018 నుంచి ఈ జాబ్ మాకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇస్తే ఆ జాబ్ 2018 నుంచి చేస్తాము. చేసిన తర్వాత ఈ మధ్యలో జగన్ గారు రావడం ఇది ఆపేశారు. ఆపేసిన తర్వాత మేము ఇంటి దగ్గర ఉండిపోయాము. మాకంటే మేము అక్కడి వరకు వెళ్ళా కూడా మాకు చేస్తామని కూడా అతని ద్వారా మాకు ఏమీ రాలేదు. అయితే మళ్ళీ మాకు ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు సైన్ పెట్టిన తర్వాత మాకు కొద్దిగా ఆశలు కలిగించాయి. దీనివల్ల అంటే ముందుకు అందరము వస్తాము. అంటే అన్నారం డిస్టిక్, ఇప్పుడు మన్యం డిస్టిక్ అండి. వెంకటేష్ అండి. మేము టెక్కల్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను. మేము కోవిడ్లో మాకు పాతపట్నం రెడ్ జోన్లో 2 months వాడుకున్నారండి. హార్డ్గా వాడుకున్నారు వైసీపీ గవర్నమెంట్లో. ఈ కోవిడ్ డ్యూటీ చేస్తే కానీ మీకు డ్యూటీ పర్మనెంట్గా ఉంచమని చెప్పి కూడా కలెక్టర్ నుంచి ఒత్తిడి వచ్చింది. వచ్చినప్పటికీ మేము భయపడుతూ వెళ్ళి చేసామండి. చేసిన తర్వాత స్కూల్స్ లేవు అనే ఒక చిన్న కారణంతో డ్యూటీ ఆఫ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అక్కడ దొంగల చేతుల నుండి తాళాలు తీసుకునే విధంగా వెహికల్స్ అన్ని తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. ఆ రోజు నుంచి ప్రతి ఒక్క డ్రైవర్ రోడ్డు మీద పడి కుక్క జీవితం అనేది అనుభవించడం జరిగిందండి. ఒక 5 సంవత్సరాలుగా కుక్కలా తిరిగామండి. ప్రతి ఆఫీస్ చుట్టూ కూడా ఎవరూ పట్టించుకోలేదు వైసీపీ గవర్నమెంట్లో. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ మాకు మేలు చేస్తారని కోరుకుంటున్నాము. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా చారువాక యువజన సంఘాల అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్, భీమ్ సేన సేవాదళ అధ్యక్షులు నల్లపు నీలాంబరం మరియు దళిత బహుజన సంఘాల జేఏసీ నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చారువాక యువజన సంఘం చిన్నం డేవిడ్ విలియమ్స్, భీమ్ సేన సేవాదళ మీడియాతో మాట్లాడుతూ నగరంలో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేయడం జరిగింది. అంబేద్కర్ లా మినిస్టర్ గా చేస్తున్నప్పుడే మహిళలకు 50% రిజర్వేషన్ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చారువాక యువజన సంఘం అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్, భీమసేన సేవాదళ అధ్యక్షులు నల్లపు నీలాంబరం, నామతోటి ఉదయ్ శంకర్, భక్తుల వెంకటేశ్వర్లు, రూదర్ ఫాల్ తదితరులు పాల్గొన్నారు. శారదా కాలనీలో అంబేద్కర్ యువజన సంఘం, భీమసేన సేవాదళ్ గత ఎన్నో సంవత్సరాల నుంచి మరి వర్ధంతులు, జయంతులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఘనంగా. మరి ఒక పక్కన కార్మికులను పోషించి మరి వారి అభివృద్ధికి పాటుపడి అతను జీవిస్తూ 10 మందిని బతికిస్తున్నటువంటి మా తమ్ముడు నల్లపు నీలాంబరంకి హృదయపూర్వక జైబీలు. ముందుగా ఎంతోమంది మరి ఉద్యోగాలు రిజర్వేషన్ తెచ్చుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యి వాళ్ళు కుటుంబాలు అనిపిస్తున్నారు. కానీ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తలుచుకున్న పాపాను పట్టలేదు. రానున్న రోజుల్లో మరి వీళ్ళకు కూడా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం.
ఎందుకంటే మాటలు వేరు చేతలు వేరు. మరి కార్మిక పనిచేస్తూ కూడా మరి ఎంతో మంది బతికిస్తూ రానున్న రోజుల్లో అంబేద్కర్ దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మరి శారదా కాలనీ మరి వచ్చినటువంటి మహిళలకి మీ అందరికి కూడా హృదయపూర్వక జైభీములు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్షుడిని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయి 68 సంవత్సరాలు గుంటూరు శారదా కాలనీ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకి ఘన నివాళులు అర్పించాము. సర్వాక యువజన సంఘం, లోకల్గా ఉన్న అంబేద్కర్ యువజన సంఘాలు అందరూ కూడా కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేటి చనిపోయి 68 సంవత్సరాలైనా కానీ ప్రతి ఒక్కళ్ళు గుర్తిస్తున్నారు. ఎందుకంటే పిల్లల్లో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా కానీ గుర్తుపెట్టుకోరు. కానీ మరి అంబేద్కర్ గారు చనిపోయి 70 సంవత్సరాలైనా కానీ ఆయన ఇంకా ప్రజల్లో నిరంతరం బతికే ఉన్నాడు. కాబట్టి దేనికనంటే ఆయన చేసిన ఎంతో మంచి సేవలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒక భారతదేశం అనేది కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆయన ఎంతో మంది గౌరవించే విధంగా ఆయన యొక్క మంచి పనులు చేశాడు. ఆయన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని చెప్పి తెలియదు. భావితరాలకు స్ఫూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం స్థానికులు నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తిగాంచిన మహామేధావి బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఎనలేని సేవలు అందించారని, బడుగు బలహీన వర్గాలకు సముద్ధరణకు ఆజన్మాంతం పాటుపడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం చెప్పంటే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించే ముందు ప్రపంచ దేశాలు తిరిగి వివిధ దేశాల రాజ్యాంగాలు ఏ విధంగా ఉన్నాయి, మన దేశంలో మౌలిక ఆర్థిక అసమానతలు ఏదైతే పరిస్థితి మొత్తం కూడా గమనించుకొని దాన్ని మరి పేదవాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చాలి, ఆర్థిక అసమానత ఏ విధంగా తగ్గించాలి, ప్రాంతీయ విభేదాలు కూడా రాకుండా, కుల మతాల విభేదాలు లేకుండా అందరినీ కూడా సమానత్వంగా చేసే విధంగా రాజ్యాంగం సృష్టించారు. కల్వరి టెంపుల్ ఫౌండర్ అంతర్జాతీయ సేవకులు బ్రదర్ డాక్టర్ సతీష్ కుమార్ గుడివాడలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేలాది మంది క్రైస్తవేత్తరులు ఈ యొక్క సెలబ్రేషన్ కార్యక్రమానికి హాజరైనారు. క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించగా బ్రదర్ సతీష్ కుమార్ తమ దివ్యమైన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ యేసుక్రీస్తు యొక్క పల్లెకో పట్టణానికో ఒక ప్రాంతానికో సంబంధించిన దేవుడు కాదని, ప్రపంచాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడని ప్రపంచమంతా గుర్తించి ఆరాధిస్తున్నారన్నారు. హాజరైన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మార్చడానికి ఈ భూమి మీదకు వేధించిన సందర్భంలో క్రిస్మస్ పండుగ ఆచరించడానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రిస్మస్ సెలబ్రేషన్ లో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు ఒక పల్లెకు, ఒక పట్టణానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదని, ఆయన ప్రపంచాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ఏకైక లోక రక్షకుడని ప్రపంచం అంతా గుర్తించింది. కాబట్టి ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసేటటువంటి పండుగగా క్రిస్మస్ ని ఆచరిస్తున్నారు. ఈ క్రిస్మస్ లో దేవుడు అనుగ్రహించే
శాంతి, సమాధానం, సంతోషం, సౌభాగ్యం, సమృద్ధి, సంతృప్తి మీ అందరూ అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. కృష్ణా జిల్లా ప్రధాన నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు గూడూరు మండలం ఆకుల మన్నాడు కప్పలదొడ్డి గ్రామంలో ఉండే ప్రజలకు డయేరియా ప్రబలకుండా ముందు జాగ్రత్తలలో భాగంగా గ్రామ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించాలని ఆకుల మన్నాడు గ్రామ సర్పంచ్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి 2 ఓవర్ హెడ్ ట్యాంకులను పరిశుభ్రం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, హెల్త్ సూపర్వైజర్ MLHP మరియు ట్యాంక్ ఆపరేటర్స్ తదితరులు ఉన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జెడ్పీ సెంటర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ సిబ్బంది భారీగా మోహరించడంతో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాలు కట్టారు అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారి షాపులను, ఇళ్లను కూలదోస్తున్నారని మున్సిపల్ సిబ్బంది పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆర్డర్ ఉన్నా అప్పటికే ఆర్డర్లు లెక్క చేయకుండా పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కట్టడాలను కూలదోస్తున్న మున్సిపల్ సిబ్బంది ఏం జరగనుందో వేచి చూడాల్సిందే. అన్ని చూస్తాను ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడచ్చు ఒకసారి ఆర్డర్లో మందు కూడా ఉందా? యాభై సంవత్సరాలు బట్టి బతుకుతున్నారు ఇక్కడ పేదలందరూ. ఈ 50 వందల మంది బతుకుల మీద పడుతున్నారు ఇటు కావాలని. 19 వాయిదా ఉంది సార్, మళ్ళీ 19 వాయిదా సార్, మన కమిషన్ 19 వాయిదా ఉంది సార్, రాలేదు అతను. ఆయన వాయిదాకి వచ్చాడు, మళ్ళీ 19 వాయిదా రావాలి. అవును సార్, కన్క్లూజన్ చదవండి సార్, ఇష్యూ నెంబర్ 3 చదవండి సార్. ప్రాసెస్ ఆఫ్ లా చేయమన్నారు. ఎక్కడ ఉంది ఎవిక్షన్ చేయకూడదు సార్. సార్ డిక్రీడ్ అంటే ప్లేంటింగ్ ఫేవర్గా ఇచ్చినట్టు, డిస్మిస్డ్ అంటే దిక్కు బొక్కు లేదన్న ఎవరో లేరయ్యా. నాగా నేనేదో రోడ్డు పక్కన బతుకుతున్న 30 ఏళ్ళు అయినా 30 ఏళ్ళ నుంచి ఎవరు ఏమీ తీయలేదు. నా పరిస్థితి నాయన, నాకు వేసుకెళ్ళే దిక్కు ద్వారా అన్ని బయట పడేది, ఏమీ లేదు, దిక్కు లేదన్నయ్య. నాకు సాయం చేయండి బాబు, మీరు నాకు ఏది ఆధారం కూడా లేదు బాబు. నన్ను ఏం చేస్తారు మీరు, చేయండి బాబు, మీరేం చేస్తారు మరి. మీది పరిస్థితి మీకు దానాలు పెడతాను బాబు. ఏ దేవుడి దగ్గర మమ్మల్ని ఎవరు ఆదరించే వాళ్ళు ఎవరు లేరయ్యా. మా పరిస్థితి ఏం చేద్దాం నాయన, నేను దిక్కు ఎవరు లేదని నాయన. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ వంతెన గురించి ఎవరు పట్టించుకునే నాదుడే కరువయ్యారని పలువురు వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కామవరపు కోట మండలం, ఇటు లింగపాలెం మండలం సరిహద్దుల్లో ఉన్న ఆసన్నగూడెం వద్ద గుండేరు వాగుపై వంతెన కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని, ఏ క్షణంలో ఈ ప్రమాదం ముంచుకొస్తుందో అంటూ పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకుని వంతెన నిర్మాణానికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
ఏలూరు నగరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు దళిత ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాలల ఫైనాన్స్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గాలకు ప్రజలందరికీ సేవలు చేసినప్పుడే అంబేద్కర్ ఆత్మ శాంతిస్తుందని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానం, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానం. మనందరం కూడా ప్రయాణించి ఆయన ఏదైతే కలలు కన్నారో మరి ఆయన భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్లి సమాజ అభివృద్ధిలో ఎస్సీలను కీలక పాత్ర వహించేటట్టు మనందరం కూడా మనం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా మన పిల్లలకి కూడా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇవాళ అందరం కూడా ఇక్కడ కూడుకున్న వాళ్ళందరం కూడా ఆయన భావజాలాన్ని పుణికిపుచ్చుకుని సమాజ సేవలో అందరం అంకితమయ్యాం. ఇంకా మున్ముందుకు తీసుకెళ్లి యువతలో కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. యావత్ ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా విశ్వ జ్ఞాని, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆయన మా మధ్య లేకపోయినా కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా యావత్ ప్రపంచం కూడా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పీజీ వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ముఖ్యంగా రాబోయే తరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలుసుకోవాలంటే 6వ తరగతి నుంచి పీజీ వరకు కూడా మరి ప్రభుత్వం ముందుకు వచ్చే పాఠ్యాంశంగా చేర్పించవలసినటువంటి అవసరం ఒకటి ఉంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి ప్రధానమైనటువంటిది పాలితులుగా ఉన్న కులాలు పాలకలుగా మారాలని చెప్పి ఆయన కలలు కన్నటువంటి ఆ కలల్ని నిజం చేసిన రోజున ఆయనకి గల నివాళులు. ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కనుగొనగా ప్రతి ఒక్కరూ పనిచేసినప్పుడే ఆయా సామాజిక వర్గాల బలోపేతం అవుతాయని ఏలూరు శాసనసభ్యులు బడేటి చండి రాధాకృష్ణయ్య అన్నారు. ఏలూరు నగరంలో 3వ డివిజన్ లో ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాల సుమతి బాలాజీ, దాసరి ఆంజనేయులు, బొద్దని శ్రీనివాస్, అఖిలప్రియ, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार बिआर अंबेडकर, जोहार बिआर अंबेडकर, वर्धिल्लाले अंबेडकर आलोचना विधान. లేదంటే మాల అయిపోతాయి.
లోగన్ అనుకోండి గురుగారు, లోగన్ కనిపెట్టండి కదా ఎవరు ఎందుకు పెట్టండి లోగలు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మరి నవాబ్పేటలో ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి నేటికి భారతదేశ ప్రజల గుండెల్లో మరి చెరగని ముద్ర వేసిన అంబేద్కర్ గారి ఆశయాలు మరి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. వాళ్ళకి కూడా ఆయన రాసిన రాజ్యాంగం పట్ల మరి ప్రపంచవ్యాప్తంగా ఎంత గౌరవింపబడుతుంది అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఆ ఆశయాల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని సందర్భంలో కోరుకుంటున్నాం. ఎస్సీ మాలల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ మాలల ఫైనాన్స్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు అన్నారు. ఈ రోజు దాసరి ఆంజనేయులు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల ఆదరణతో తాను చేసిన ఉద్యమ పోరాటాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తనను రాష్ట్ర మాలల ఫైనాన్స్ డైరెక్టర్ గా నియమించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రాష్ట్రం మొత్తం పర్యటించి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన మాలలందరినీ ఒక తాటిపైకి చేర్చి వారిని అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నేను రాష్ట్ర పార్టీ కార్యదర్శిని. మరి నేను పడిన శ్రమను గుర్తించి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే విద్యాశాఖ మంత్రులు, మరి డిప్యూటీ సీఎం కొణిదెల్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం మరి నన్ను మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా రాష్ట్ర స్థాయిలో పదవినిచ్చి మరి గుర్తించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్పొరేషన్ ద్వారా నాకు ఇచ్చినటువంటి పదవితో నా జాతికి నేను అంకిత భావంతో పనిచేసి పార్టీకి వాళ్ళందరినీ కూడా ఆ సేవలు వినియోగించుకుని పార్టీకి మరింత బలం చేకూరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 7,000 కోట్లు పురమాయించడం జరిగింది బడ్జెట్లో. దానిలో ఏ స్కీములు పెడతారు ఏంటనేది ఇంకా ప్రణాళిక రావాల్సి ఉంది. ఆ వచ్చిన ప్రణాళికను బట్టి నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసుకుని ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదలకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడతాం. ప్రమాణ స్వీకారం మొన్న చైర్మన్ గారు చేశారు. మేము తరఫులో అందరం కలిపి చేసిన తర్వాత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ ఏరియాలో అంటే బ్యాక్వర్డ్ ఏరియా ఎక్కడైతే ఉందో దాన్ని మేము ఎక్కువ దృష్టి పెట్టి మారుమూలకి వెళ్ళి అక్కడున్న నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారిని సమాజంలోనికి తీసుకొచ్చి ఆర్థికంగా ఎంటర్‌ప్రెన్యూర్స్గా వాళ్ళని తయారు చేయడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆర్ఎన్ఎస్లో కష్టపడుతుంది. అదే ఆలోచన మేము తప్పనిసరిగా కష్టపడి నెరవేర్తిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏలూరు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి, విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏలూరు పాత బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఏలూరు పాత బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహానికి మరి ఈ రోజున మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలోనే బలమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఈరోజు వివిధ బలహీన వర్గాలు మరి రిజర్వేషన్స్ కానీ వివిధ వర్గాల్లో ఏ రకంగా జీవించాలి, మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఏ రకంగా నడవాలనేటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి వారిని స్మరించుకోవాలి. వారి యొక్క స్ఫూర్తి రాబోయే తరాలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది. మరి ఎందుకంటే ఈ రోజున మరి బలహీన వర్గాలు కానీ ప్రభుత్వ యంత్రాంగాలు కానీ పాలక వర్గం కానీ ఈరోజు ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంటరీ విధానాలు కానీ ఏ రకంగా ఉండాలి, వ్యవస్థలు ఏ రకంగా ఉండాలి, జ్యుడిషియల్ ఏ రకంగా ఉండాలి అనేటువంటి రచించినటువంటి మహనీయులు వారిని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ
మరి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి ప్రజలందరి తరఫు నుంచి వారికి నివాళులర్పిస్తాం. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. ఏలూరు పట్టణ ప్రముఖులు గౌనిశ్రీ పాల్గొని తమ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. జై భీమ్. గౌనీలు బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్ లో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కౌన్సిలర్స్ పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రావడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 వారు ఏప్రిల్ 14వ తారీఖున వారి యొక్క విద్యాభ్యాసం యావత్ ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకం. వారు బౌద్ధ మతాన్ని నమ్ముకున్నారు. అలాగే భారతదేశంలో మొట్టమొదటి భారతదేశంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో వారు న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం, ఆనాడు ఒక కమిటీలో భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసే సందర్భంలో ప్రధానమైన పాత్ర పోషించి ఇప్పటికీ వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలనే ఈనాటికి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆ ఎసులుబాటునే తీసుకొని ఇవాళ ప్రజల మధ్యలో ఉన్నాం. అటువంటి గొప్ప మహనీయుడు ఇంకా కొంతకాలం ఆయన జీవించుంటే ఈ దేశానికి మేలు జరిగేదన్నటువంటి ఆలోచన నాది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి దళితులందరి పక్షాన ఆయన పెద్ద ఉద్యమమే చేశాడు. బాపట్ల జిల్లా చీరాల ముంతరవారి సెంటర్ లో నూతనంగా వల్లభ మిల్క్ డైరీని ఎస్ఎం శ్రీనివాసరావు, జిఎం సుబ్బారావు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రోజు చీరాలలో వల్లభ డైరీని ప్రారంభించామని, మా డైరీలో అన్ని రకముల పాల ఉత్పత్తులు ఉంటాయని, మా డైరీ కన్నా ముందు ఎన్నో డైరీలు ఉన్నాయి, మా వల్లభ డైరీ పాల ఉత్పత్తులు కూడా ఆదరించి డైరీ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఏం బండి చెయ్యా చెడిపోయి ఆచార్య పంట వచ్చాం దాడిపోడు నమస్కారాలు. ఇప్పుడు కొత్తగా చీరాల్లో వల్లభ డైరీని నూతనంగా ప్రారంభించాము.
ఇదివరకు ఎన్ని డైరీలు వచ్చాయి, చాలా డైరీలు వెళ్తా పోతాము. మా డైరీని కూడా మీరు ఆదరించి మా డైరీ యొక్క విలువలు పెంచాలని కోరుకుంటున్నాను. అలానే మా డైరీ స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన పెరుగు, తోటి బయో ప్రొడక్ట్స్ అన్నీ బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్ లో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు డొక్కా జగన్మోహన్ రావు, గొల్లపాటి రవి, భగత్ సింగ్, కాటి మార్క్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేరళ ప్రజానికానికి బహుజన సమాజ్ పార్టీ తరఫున జేబీలు జరుపుకున్నాము. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మా బీఎస్పీ పార్టీ తరఫున ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాల కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అంబేద్కర్ ఆశయాలు ఏంటి అనేది ఓసారి మనం విశ్లేషించుకుంటే, భారతదేశంలో ప్రజలందరూ సామాజిక న్యాయం, అందరికీ సమాజంలో సమానమైన గౌరవం, న్యాయం ఉండాలని, ఆర్థికంగా అందరూ సమానంగా జీవించాలని, వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ కాకుండా ఆర్థికంగా వనరులు అన్నీ భారతదేశ సమాజానికి అందరికీ మరి ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి అందే విధంగా చట్టాలు రూపొందించుకొని వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాజ్యాంగం మీద, పరిపాలకుల మీద ఉందని స్పష్టంగా అంబేద్కర్ చెప్పాడు. అదేవిధంగా రాజకీయ సమానత్వం నేడు ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈరోజు చాలా బాధాకరమైన విషయం. 56 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో 66 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో అనుకోకుండా మరణించడం జరిగింది. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయారని మనం అనుకుంటే కొన్ని కోట్ల మంది కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, కొన్ని కోట్ల గుండెలు రోధించినాయి, కొన్ని కోట్ల కళ్ళు చెమర్చినాయి. ఆయన అంతిమయాత్ర అప్పట్లో దాదాపుగా 3 కిలోమీటర్లు దూరం జరిగితే ఆ 3 కిలోమీటర్లు కూడా మొత్తం కిటకిటలాడిపోయినాయి రోడ్లన్నీ కూడా. 3 లక్షల మంది పైనే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అది ఒక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.